తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. అందరికీ సబ్బాత్ షలోమ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన రక్షకుడిని ఆశ్వామిస్త నామంలో సబ్బాత్ షలోమ్ తెలియపరుస్తున్నాను. యూట్యూబ్లో ఇచ్చిన వారికి సబ్బాత్ షలోమ్. సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖన భాగం మనం చూసుకొని ముందుకు వెళదాము. మన యొక్క టాపిక్ ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఆత్మీయమైన ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోతింగ్ అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. ఆత్మ సంబంధమైన ఎదుగుదల విషయంలో కీర్తన గ్రంథము 92వ అధ్యాయములో, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 12వ వచనము, కీర్తన 92:12లో చదువుతున్నాను. చదివిన తర్వాత మన మధ్యలో వాసుభావ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. కీర్తన 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ప్రార్థన చేసుకుందాం. నీ ఘనమైన పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. అత్యున్నతమైన సింహాసనాసీనుడవై, మహిమగల మహారాజువై తండ్రి, మా రక్షకుడవై భూమి మీద కరుదించి మీ అమూల్యమైన రక్తము చేత అయా మమ్మల్ని శుద్ధీకరించి మీ పరిశుద్ధమైన నియామక కాలములను అయా పండుగ విశ్రాంతి దినములను ఆచరించే మహాభాగ్యము కలుగజేసిన మా తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి తరతరములకు నిత్య కట్టడగా అనుగ్రహించిన ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమున మీ పాద సన్నిధికి వచ్చి మీ శరణి చొచ్చి మీ ఆశ్రయము కోరి మీ ముఖదర్శనం చేసుకొని మీ పాదాల చెంత మీ మాట వినడానికి వచ్చి ఉన్నాము నాయన. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ మాటల మకరందాన్ని ఆస్వాదించి మా జీవితాలను సరిచేసుకొనుటకు అయ్యా మీరు మీ దాసుని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్న మీ అమూల్యమైన శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి వాక్కును బట్టి మీ పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అటు వాక్యము మా పాదములకు దీపమై అయా మా జీవితాలను వెలిగించే విధముగా తండ్రి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వాక్యము ద్వారా తండ్రి మాలో ఉన్నటువంటి అవిధేయతను మేము తొలగించుకొని అయా పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను స్వతంత్రించుకొని మీ రాజ్య స్థాపనకు మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందుకొనుమని మీ దాసును తండ్రి మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగించుకుంటూ మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో భద్రపరిచి కృపా కాపదల తోడుగా ఉంచి నడిపించుమని వినిచున్న మా అందరినీ మీ కృపలో భద్రపరచుకొనుమని అయా వీక్షించినటువంటి వారందరినీ అయా మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను అయా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషోవా మెస్సీయ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. కీర్తన 92వ అధ్యాయములో 12వ వచనములో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. కాబట్టి వారు ఎదుగుదురు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోతింగ్ మన టాపిక్. కాబట్టి పరమతని సన్నిధిలో నీతిమంతులైన ఆయన భక్తులు దినదినము వారు ఏమవుతుంటారట, వారు ఎదుగుతుంటారట. ఖర్జూర వృక్షం వలె వారు మోవు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. కాబట్టి ఆ లెబనోను మీద దేవదారు వృక్షము దినదినము ఎదుగుతూ వస్తుంటుంటుంది. ఆయన యొక్క సన్నిధిలో వారు ఎదుగుతూ, అంటే ఆత్మీయులు కూడా, ఆత్మ సంబంధమైన బిడ్డలు కూడా ఎదుగుతూ ఆ సర్వోన్నతుని సంతోషపెడుతూ వస్తుంటారు, ఆయన ఆనందపరుస్తూ వస్తుంటుంటారు. కాబట్టి స్పిరిచువల్గా ఆత్మీయంగా ఎదుగుదల అంటే ఏంటో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మన లేఖనాలు చూసుకుంటుంటే పరమతని ఆశ్చర్యమైన విధానంలో ఆయన తన భక్తుల నోట పలికిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు ఎదగాలని, అన్ని విషయాలు ఎదగాలని కోరుకుంటారు. మన తండ్రి, మన సృష్టించిన సృష్టికర్త, తన ఆత్మ ద్వారా మనల్ని వెలిగింపజేసిన తండ్రి, తన రక్తమిచ్చి మనల్ని కొన్న తండ్రి, మనము కూడా ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా ఎదిగి
ఆయన ఉన్నత శిఖరాలను మనం చేరుకోవాలని ఆయన ఆశపడుతూ వస్తుంటాడు. కాబట్టి మనము ఎక్కడ ఎదగకుండా, ఏ స్థితిలో ఎదగకుండా, ఎప్పుడు మనం ఏ విధంగా రక్షింపబడిన దినమందు ఏ విధంగా ఉన్నామో అదే స్థితిలో మనం ఉంటే ఆ పరమతన్ని సంతోషపడడు సుమా, ఆ పరమతన్ని ఆనందపడడు. మన బిడ్డలు పుట్టినప్పుడు ఎంత ఉన్నారో వారు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అదే ఎత్తులో అదే ఆకారంలో ఉంటే మనం సంతోషపడము. అదే మాదిరిగా ఆత్మీయంగా మనల్ని కూడా పరమతండ్రి ఎదగాలని ఆశపడుతుంటాడు. కాబట్టి మనము కూడా దినదినం ఎదగాలని పరమతండ్రి యొక్క ఆశ, అభిలాష, ఆయన ఆకాంక్ష, ఆయన యొక్క ప్రణాళిక అది. కాబట్టి పరమతండ్రి మనల్ని దినదినము అభివృద్ధి పరచాలని, ఆయనకు ఇష్టకరమైన వధువుగా మనం సిద్ధపడాలని అనేకమైన శ్రేష్టమైన ఉపదేశకులను ఉపదేశింపజేస్తూ సంఘమును దినదినము క్షేమాభివృద్ధిని కోరుకుంటూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరమతండ్రి అనేకమైన మార్గాలు మనకు చూపిస్తూ వస్తుంటున్నాడు. అనేక విధాలుగా మనల్ని నడిపిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ చిన్న మందలో కూడా పరమతండ్రి శ్రేష్టమైన ఉపదేశకులను, అనేక మంది ఉపదేశకులను ఇచ్చి ఆత్మీయంగా ప్రతి బిడ్డ కూడా ఎదగాలని, అంటే రక్షింపబడిన దినమందు ఏ విధంగా ఉన్నారో అదే స్థితిలో ఉండకుండా దినదినం ఆత్మీయంగా ఎదగాలని పరమతండ్రి కోరుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన నీతిని నెరవేరుస్తున్న ప్రతి బిడ్డ కూడా ఖర్జూర వృక్షం వలె మోవు వేయాలి, లేబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదగాలని పరమతండ్రి ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే అలాంటి వారు, ఎదిగేవారు ఏ విధంగా ఉంటారు, వారు ఏ స్థితిలో ఉంటారు, ఏ విధంగా వారు ఎదుగుతున్నట్టు, ఏ స్థితిలో ఉంటే వారు ఎదుగుతున్నట్టు అనేది మనం చూస్తుంటే లేఖనాల్లో మనం చదువుకున్న కీర్తన 84వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు పరమతండ్రి. 84వ అధ్యాయము 4వ వచనము, 5వ వచనము, 6వ వచనములో, 7వ వచనంలో మాట అంటుంటాడు. 4 నుంచి 7 వరకు చదువుకుంటుంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేదురు. వారిలో ప్రతి వాడును సియోనులో ఎలోహిం సన్నదిని కనబడును. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కాబట్టి ఆయన మందిరమందు నివసించాలని, ఆయన మందిరంలో గడపాలని, ఆయన మందిరావరణంలో చూడాలని, ఆయన మందిరావరణంలో ఒక దినము గడపాలని వారు ఏం చేస్తుంటారట? వారు దినదినము ఆ మందిరమును చూడాలని, ఆ జీంగులను ఎలోహిము దర్శించుటకు, ఆయన మందిరంలో ఆయనకు కృతజ్ఞతార్పణలు అర్పించడానికి కొరకు వారు ఏం చేస్తుంటారట? వారు దినదినము వారు వారి ఆనందంతో వారు సిద్ధపడుతూ ఆత్మీయంగా వారు ఉరకలేస్తుంటారు. అంటే ఏ విధంగా ఆయన సన్నిలో కనబడాలి, ఎప్పుడెప్పుడైనా సన్నిలో కనబడుతున్నా అని. కాబట్టి వారు ఏం చేస్తుంటారట అంటే వారు నిత్యము ఆయన స్తుతిస్తూ వస్తుంటారు, నిత్యము ఆయన ఆరాధిస్తుంటారు, ఆయన గణపరుస్తుంటారు. ప్రత్యేకంగా ఈ సబ్బాతు దినములలో మరియు నిలబడపు దినములలో, పండుగ దినాల్లో ఆయన సన్నిలో కనబడాలని, ఎలోహిం యొక్క సన్నిలో కనబడాలని, ఆయన సన్నిలో ఆయన ఆరాధించాలని, ఆయన సన్నిలో కీర్తించాలని, ఆయన మహిమపరచాలని. ఎందుకంటే అక్కడ ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, ఆయన సన్నిలో సంపూర్ణమైన ఆనందం కలదని ఎవరైతే ఎరుగుతారో వారు ఏం చేస్తుంటారట? వారు ఆయన మందిరంలో కనబడడానికి యాత్రలు చేస్తుంటారు. ఆ యాత్ర చేయ మార్గముల వరకు అతి ప్రియములుగా ఉంటాయి. వారు ఏం చేస్తుంటారట అంటే వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చెదురు. దినదినము బలములో అభివృద్ధి పొందుకుంటుంటారు. ఆయన సన్నిధిలో కనబడడానికి కొరకు, ఆయన సన్నిధిలో ఆయన సేవించడానికి కొరకు వారు ఏం చేస్తుంటారట? ఆయన సన్నిధిలో వారు ప్రయాణం చేయడానికి కొరకు వారు ఏం చేస్తుంటారు? బలాభివృద్ధి నొందుతారు సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో కనబడడానికి కొరకు ఎవరైతే ప్రయాసపడుతుంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఉండడానికి కొరకు, ఆయన సన్నిధిలో ఆయన మహిమపరచడానికి కొరకు ఎవరైతే సిద్ధపడుతుంటారో, ప్రయాసపడుతుంటారో, పరిగెత్తుతుంటారో వారు దినదినం ఏమవుతున్నారు? వారు బలాభివృద్ధి నొందుతున్నారు. కానీ నేడు మనం ఏ విధంగా ఉన్నాం? ఆయన సన్నిధిలో కనబడడానికి, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దినదినం ఏమవుతుందంటే మన ఆత్మీయత దిగజారిపోతుంది. మన ఆత్మీయమైన స్థితి దినదినము నిత్యంగా ఎలా చూసుకుంటున్నారంటే ప్రజలు ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి, అన్ని విధాలుగా మన ఇంట్లోనే టీవీలో మంచి కనబడుతుంది కదా, మన ఇంట్లోనే టీవీలోనే ఉన్నాక ఇక మనం మందిరంకి వెళ్ళడానికి ఏంటి మనకు
కాబట్టి అంటే అది దేనికి సాదృశ్యము అంటే ఆత్మీయంగా వారు చాలా చాలా వాళ్ళు పరమతండ్రి సన్నిధానంలో అనగా ఎంతో దూరంలో ఉన్నారు పరమతండ్రికి. కాబట్టి పరమతండ్రి సన్నిధి సమీపంగా ఉండి కూడా పరమతండ్రి సన్నిధిలో కనబడడానికి వరకు అన్ని అవకాశాలు ఉండి కూడా అన్ని విధాలుగా వారికి ఫెసిలిటీస్ ఉండి కూడా మందిరంలో రావడానికి పరమతండ్రి వారిని అన్ని విధాలుగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా వారు ఆయన సన్నిధిలో కనబడకుండా వెళుతున్నారు చూడండి. కాబట్టి అందుకే ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు 10వ వచనంలో, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి మందిర ఆవరణంలో గడపాలని, మందిరంలో గడపాలని, మందిరంలో ఉండాలని, ఆ నియమించిన నియమక దినములందు మందిరంలో కనబడాలని ఎవరైతే ఆ మందిర ఆవరణంలో గడపడానికి అది శ్రేష్టమైన జీవితము, అది ఆసక్తికరమైన జీవితము, అది పరమతనికి ఇష్టకరమైన జీవితమని ఎవరైతే భావించని సలు గడపడానికి వస్తుంటారో వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారని గుర్తు సుమా. కాబట్టి ఈ కీర్తన 84వ కీర్తన పరమతను ఎందుకు మన మధ్యలోకి తీసుకొచ్చాడంటే వారు నానాటికి బలాభివృద్ధి నొందుచున్నారు. అంటే వారు నానాటికి దినదినం ఆత్మీయంగా వారు ఎదుగుతున్నారు. దేని కొరకు ఎదుగుతున్నారు? దేని కొరకు అంటే ఆయన సన్నిధిలో ఆయన ఘనపరచడానికి, ఆయన మయపరచడానికి, ఆయన కీర్తించడానికి కొరకు, ఆయన సన్నిధిలో కనబడడానికి కొరకు, ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు అర్పించడానికి కొరకు, ఆయన మందిరావరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని, ఆ శ్రేష్టమైన జీవితం గడపడానికి కొరకు, ఆ శ్రేష్టమైన స్థితిని చేరుకోవడానికి కొరకు, పరమతండ్రి సన్నిధిలో నివసించడానికి కొరకు, వారు ఆయన మందిరం ద్వారం వద్ద ఉండడానికి కొరకు వారు ప్రయాణాలు చేస్తున్నారు కదా. అదిగో వారికి అది ఎంతో ప్రియములుగా ఉన్నాయి, వారు ఎంతో ప్రియముగా ఎంచుకుంటున్నారు అది. కాబట్టి అది వారి యొక్క ఆత్మీయమైన స్థితికి ఎదుగుదలకు సాదృశ్యము. కాబట్టి అయ్యా నీ సన్నిధానంలో ఆత్మీయ ఎదుగుదల ఏంటి అని కనిపెడుతూ ప్రార్థిస్తున్నప్పుడు అవును వారు ఆయన మందిరంలో కనబడాలని, ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించాలని, అంతకంటే శ్రేష్టమైన భాగ్యము ఏది లేదు, అంతకంటే శ్రేష్టమైన ఈ జీవితంలో లోకంలో ఏది కూడా ఆయన సన్నిధిలో కనబడడానికంటే మించింది ఏది లేదు సుమా. కాబట్టి ఎందుకంటే ఆయన స్వాస్థ్యంలో ఆయన ఆజ్ఞలు నిత్య స్వాస్థ్యములని ఎవరైతే భావిస్తారో, ఆయన సన్నిధానంలో కనబడడానికి కొరకు ఎవరైతే భావిస్తారో వారిని పరమతండ్రి గొప్ప ఆయన సన్నిధానంలో గొప్ప చేస్తాడు సుమా. ఎందుకంటే ఒక భాగంలో 119వ కీర్తనలో పరమతండ్రి ఒక వచనం రాయించి పెడుతూ వచ్చాడు. 111వ వచనము, 119, 111వ వచనములో, అయ్యా నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావించుచున్నాను. కాబట్టి నిత్య స్వాస్థ్యము అయ్యా. కాబట్టి అందుకే ఆ భక్తుడు రాసి వస్తున్నాడు, అయ్యా నీ తోరా నేను విడవనయ్యా. కాబట్టి అయ్యా నిత్య స్వాస్థ్యము సర్వసంపద దొరికినట్లు నేను ఈ స్వాస్థ్యమునందు ఆనందిస్తున్నాను. సర్వ సంపదలు నీ శాసనములు, సర్వ సంపదలు నీ శాసనములు, నాస్తం సింతును స్వాస్థ్యము నీవని, సంతోషింతును స్వాస్థ్యము నీవని, నీతో రా విడువనయ్యా, నీతోనే ఉందునయ్యా, నీతో రా విడువనయ్యా, నీతోనే విడునయ్యా. నా జీవం ప్రాణం తోరా విడు, నీ నీతి మార్గం విడువను అవిను. నా జీవం ప్రాణం తోరా విను, నీ నీతి మార్గం విడువను అవిను. పరమ తండ్రికి స్తోత్ర. కాబట్టి ఆయన యొక్క శాస్త్రములు ఎవరైతే నిత్య స్వాస్థ్యం ఎంచుతారో అవి నిత్యము, అవి నన్ను సంతోషపెట్టేటివి, నిత్యము నన్ను అవి ఆనందపరిచేటివి, అవే నాకు సర్వ సంపదలను ఎవరైతే భావిస్తారో ఆ స్వాస్థ్యములుగా ఎవరైతే ఎంచుకుంటారో ఆయన ఆజ్ఞలను, ఆయన శాస్త్రములను, వారు ఆత్మీయంగా దినదినము ఎదుగుతున్నారు సుమా. కాబట్టి అయ్యా నీవే నా జీవము, నీవే నా యొక్క సర్వమని ఎవరైతే ఆయన సన్నిధిలో కనబడడానికి ప్రయాసపడుతుంటారో, ఆయనను ఆరాధించడానికి, ఆయన మందిరంలో గడపడానికి ఎవరైతే భావిస్తుంటారో వారు ఆయన సన్నిధానంలో ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉన్నట్టు సుమ, ఉన్నత శిఖరాలు వారు చేరుకుంటున్నారు.
కాబట్టి ఆయన సన్నిధిలో కనబడడానికి కొరకు మనము ప్రయాసపడాలి. ఎందుకంటే పరమ తండ్రి మనల్ని దినదినం అభివృద్ధిపరచాలని, ఆయన మందిరం నుండి మేలు చేసి తృప్తిపరచాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఏం రాసి వస్తుంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తూ వస్తున్నాడంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలని, ఏ విధంగా ఉండాలని ఆయన ఆశ, పరమతండ్రి సంకల్పం అంటే ఆయన రాసి వస్తుంటున్నాడు. 4వ అధ్యాయం 10వ వచనం నుంచి మాకు 11 నుంచి చదవండి అక్క. మనమందరము విశ్వాస విషయంలోను ఎలోహిం కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా మెస్సీయకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు మెస్సీయ శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమైండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మెస్సయ్య వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చాలక్క. కాబట్టి మనమందరము విశ్వాస విషయములో ఎలోహిం యొక్క కుమారుని అనగా యాషువ మెస్సీని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణమగు వరకు అనగా మెస్సీకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వరమవుటకు పరమ తండ్రి ఏం చేస్తున్నాడట? ఆయన సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఈ లోకంలో ఆ పరమ తండ్రి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో కనబరచాలని, ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కొందరిని సంఘ కాపరులుగా, కొందరిని పరమతని పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరు సువార్థికులుగా, కొందరి కాపరులుగా పరమతని నియమిస్తున్నాడు. అదే మాదిరిగా ఈ లోకములో అనేక రకమైన బోధలు వస్తున్నాయి. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోయినట్లు కలిపిబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. కాబట్టి ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోతుంటుంటారు. ఇటు పోదమా అటు పోదమా అని వెళ్తుంటారు. కాబట్టి మనమిక పసిపిల్లలమై ఉండి అందువలన మనమిక మీదట పసిపిల్లలము అంటే పసిపిల్లల స్థితిలో ఉన్నవారు మాత్రమే వారు ఏం చేస్తుంటారంటే ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోతుంటారు. కానీ ఆత్మీయంగా ఎదిగిన వారు ఏ ఉపదేశమునకు వారు అప్పగింపబడుతూ వచ్చారో, ఏ ఉపదేశ క్రమంలో వారు స్థిరపరచబడుతూ వచ్చారో అదే ఉపదేశ క్రమంలో స్థిరముగా వారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె వారు ఉంటుంటారు సుమా. కాబట్టి ఈ లోకంలో మనం ఏ విధంగా ఉండాలట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మెస్సయ్య వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అంటే జ్ఞాన విషయంలో ఎదగాలి. కాబట్టి ఏది సత్యవాక్యము ఏది అబద్ధవాక్యం అనేది తెలుసుకొని ఒక ఉన్నతమైన స్థితిలో మనము చేరిన వారముగా ఉండాలి. కాబట్టి ఎవరు ఏ ఉపదేశంతో వస్తున్నారు, ఎవరు ఏ ఉపదేశమైన క్రమంతో వస్తున్నారు తెలుసుకొని అన్నట్టుగా మనం ఉండాలి సుమా. కాబట్టి ఎందుకంటే ఈ లోకములో మనకి ఎలాంటి స్థితిలో ఉన్నాయంటే ఇప్పుడున్న మన విశ్వాసంలో నుంచి మనం తొలగించాలని అపవాది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. మనం ఉన్న మార్గంలో నుంచి మనల్ని తప్పించడానికి కొరకు, మనమున్న విశ్వాస స్థితిలో నుంచి మనల్ని తప్పించడానికి కొరకు పరమ తండ్రి ఈ లోకంలో ఈ యొక్క మార్గంలో కనుక మనల్ని స్థిరపరచకపోతే ఎప్పుడో మనం కొట్టుకొని పోయేవారమే. ఈ అలలకు, ఈ శ్రమలకు, ఈ కష్టాలకు కొట్టుకొని పోయేవారమే. కానీ పరమతని ఉచితమైన కృప ద్వారా ఈ దినమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో ఎంతో గడ్డు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎలా ఉన్నారంటే ఉపదేశాలు ఎలా బయలుదేరుతున్నారంటే చాలా ఈజీగా మనుషులను వారి వలలో వేసుకుంటున్నారు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు అలనాడే
అలనాడు రాస్తూ వచ్చాడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరమ తండ్రి ఎవరిని సువార్థికులుగా, ఎవరిని కాపరులుగా, ఎవరిని పరిచర్య ధర్మం చేయించుటకు పరిచారకులుగా నిలబెడుతూ వచ్చాడు. వారి పనులను వారిని నియమించి పరమ తండ్రి వారి ద్వారా ఆయన సంఘమును క్షేమాభివృద్ధికరమైన స్థితిలో ఉంచడానికి కొరకు పరమ తండ్రి చక్కగా అన్ని క్రమం ప్రకారముగా నిలబెడుతూ వచ్చాడు. కాబట్టి దాన్ని ఎరిగిన వారముగా మనం ఉండాలి, జ్ఞాన విషయంలో ఎదిగిన వారముగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఇంకా మనము ఏ విధంగా ఎదగాలో పరమ తండ్రి తన లేఖనాల్లో నుంచి ఆయన తెలియజేస్తున్న మాటలు కొన్ని మనము చూసుకుందాం. మొదటి దశలోకి రాసిన పత్రికలు కూడా ఆ పరమ తండ్రి తన యొక్క సేవకుడి ద్వారా, అపోస్తలుడైన పౌలు ద్వారా వ్రాయించి పెడుతున్న మాటలు. మొదటి దశలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాల్లో, మరియు మన ఎలోహిమైన యాషువ తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన ఎలోహిం ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. అలాగే మీరును ఒకని ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లున్నట్లు ఎలోహిం దయచేయునుగాక. కాబట్టి మన రక్షకుడిని యేసు మెస్సియా పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు ఆయన ఎదుట మన హృదయాలు పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మనం ఎలా ఎదగాలట, ఎలాగూ ప్రేమలో మేము వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందాలి, ప్రేమలో ఎదగాలి. కాబట్టి ప్రేమలో దినదినం ఎదిగేవారముగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎలా ఎదుగుతున్నాము, మన ఎదుగుదల ఏ విధంగా ఉంది ఒకసారి పరిశీలించుకుంటే, మన ఎదుగుదల కష్టకాలంలో ఉన్న మనుషుల దగ్గరికి మాత్రము ఎవరు రారు. కష్టములో ఉన్న వారిని, ఏదైనా ఇంటిలో ఏదన్నా చావు వచ్చిందంటే ఆ చావులో ఒక మనిషిని, ఆ సహవిశ్వాసిని, మన సహోదరుని బలపరచడానికి, మన సహోదరునికి అండగా నిలబడడానికి ఎవరు రారు. కానీ పెళ్ళిలో అయితే, శుభకార్యాలు అయితే అందరూ కనబడతారు. కానీ చావులో కనబడడానికి అంటే నిజమైన ప్రేమ ఎక్కడ కనబడుతుంది? నిజమైన ప్రేమ ఎక్కడ కనబడుతుందంటే ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు, ఒక మనిషి శ్రమలో ఉన్నప్పుడు, ఒక మనిషి గుండె చెదిరిన స్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదరించడానికి, వారిని బలపరచడానికి, నేనున్నాను, సంఘం ఉంది, మేమందరం ఉన్నామని వెనకాలని ఎవరైతే నిలబడతారో వారే ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు సమా. కాబట్టి అయ్యా మేము మీ ఎడలో ఎలాగో ప్రేమలో వర్ధిల్లుచున్నామో మీరును అందరి ఎడలను కూడా ప్రేమలో వర్ధిల్లాలి. కాబట్టి ఏంటి తండ్రి ప్రేమలో వర్ధిల్లాలి అంటే, అవును సంతోషం ఉన్నప్పుడే కలుసుకోవడం కాదు, దుఃఖంలో కూడా, వారి ఇబ్బందుల్లో కూడా, వారి అవసరతలలో కూడా, వారి యొక్క దీనస్థితిలో కూడా మనం వారిని ధైర్యపరిచినప్పుడు, వారిని బలపరిచినప్పుడు వారికి మేము తోడుగా ఉన్నాము ప్రియులారా. కాబట్టి ఏ కుటుంబంలో శ్రమ వస్తుందో ఆ కుటుంబానికి మనము అండగా నిలబడినప్పుడే అప్పుడే మనము పరమతని సన్నిధానంలో వారిని మనము ప్రేమిస్తున్నామని గుర్తుసుమా. కాబట్టి సంతోషంగా ఉన్నప్పుడు, పెండిలో ఉన్నప్పుడు, శుభకార్యాలు అంత ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి కనబడితే అది నిజమైన ప్రేమ కాసుమా. కష్టకాలంలో అక్కడ వారు ఏం పెట్టినా పెట్టకపోయినా, వారు ఏ విధంగా మనం చూసుకోకపోయినా, వారు ఏ విధంగా ఉన్నా, వారు కష్టంలో ఉన్నారు, వారు ఇబ్బందులు ఉన్నారంటే వెంటనే వారి దగ్గరికి వెళ్ళి వాలడం, వాళ్ళ దగ్గర మనం నిలబడడం, సంఘం నిలబడడం, సమాజం నిలబడడం, విశ్వాసాలను మనం అందరం కూడా కనబడడం, అది ఆత్మీయంగా ఎదుగుదల. కానీ నేటి మన సమాజము యేసు మెస్సియా ప్రార్థన మందిరం ఏ విధంగా ఎదుగుతుంది, ఆత్మీయంగా ఏ స్థితిలో ఉంది, అది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది సుమా. కాబట్టి మెస్సయ్య వల్లే ప్రేమ కలిగి అన్ని విషయంలో ఎదుగుదాము. కాబట్టి సంతోషంగా ఉన్నప్పుడే కాదు మనం కనబడము, సహవిశ్వాసుల ఇళ్లల్లో, సహవిశ్వాసుల యొక్క గృహాలలో, కష్టకాలంలో కూడా, ఇబ్బందుల్లో కూడా, వాళ్ళ ఇరుకుల్లో కూడా, వారి శ్రమలలో కూడా మనం కనబడుతున్నప్పుడే అప్పుడే మనము మెస్సయ్య వలె ఉంటున్నాము, మెస్సయ్య ప్రేమను కనపరుస్తున్నాము. మెస్సయ్య ఎవరి దగ్గరికి వెళుతూ వచ్చాడు? మార్తా మరియా, లాజరు యొక్క శవము అప్పటికి 4 దినాలైంది. పరమతని వారి యొక్క గృహాన్ని దర్శిస్తూ వచ్చాడు. కాబట్టి మన సహోదరులు, మన ఆత్మీయులు, మన బంధువులు ఎవరైనా దుఃఖములో ఉన్నారు, వారి ఎదుట మనము ప్రేమను కనపరచాలి. కాబట్టి జ్ఞానుల మనసు ఎవరింటి మీద ఉంటుంది?
జ్ఞానుల మనసు ఎవరింటి మీద ఉంటుంది? దుఃఖపడు వారింటి మీద జ్ఞానుల మనసు ఉంటుంది. సంతోషించు వారింటి మీద. ప్రసంగికారుడు 7వ అధ్యాయంలో రాయించి పెడుతున్న మాట, 7వ అధ్యాయం 4వ వచనంలో, జ్ఞానుల మనసు ప్రలాపించు వారింటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. కాబట్టి నువ్వు జ్ఞానంలో ఆత్మసంబంధ జ్ఞానమును సంపాదించుకొని ఆత్మసంబంధ జ్ఞానం విషయంలో ఎదుగుతున్నావు అంటే ఒకటే గుర్తు, ఎవరైతే ప్రలాపిస్తుంటారో, ఎవరైతే దుఃఖపడుతుంటారో వారి ఇంటి మీద నీ కనుదృష్టి ఉంటుంది, వారి ఇల్లును దర్శించాలని, వారి ఇంట్లో కనబడాలని. కాబట్టి నేడు మన సహోదరులు ఎవరైనా చనిపోతే ఏ సహోదరుడు కూడా రావడానికి ఇష్టపడట్లేదు, కనబడడానికి ఇష్టపడట్లేదు. మాకు ఈ పనులున్నాయి, ఆ పనులున్నాయి, రకరకాల పనులు, కాబట్టి మనము వెళ్ళిపోయినప్పుడు ఈ లోకంలో నుంచి మనం యాత్రమించినప్పుడు మనం నలుగురు మోయడానికి మన దగ్గరికి నలుగురు రావాలి. కాబట్టి సహోదరులారా, నువ్వేమి విత్తుతున్నావో అదే కోస్తావు రేపు. ఏ విత్తనం విత్తుతున్నావో అదే పంట కోస్తావు. కాబట్టి నువ్వు రేపు నలుగురి దగ్గరికి వెళితే నలుగురు నీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఈ లోకంలో ఏమి సంపాదించుకుంటున్నాం, ఆత్మ సంబంధమైన ప్రేమను ఏ విధంగా కనబరుస్తుంటున్నాం. కాబట్టి అందుకే భక్తుడి మాట రాయించి పెడుతూ వచ్చాడు, అయ్యా అందరి ఎడలను, ముఖ్యంగా విశ్వాస గృహంలో చేరిన అందరి ఎడలను మన యొక్క ప్రేమను మనం కనపరచవలసిన అవసరం ఉంది. అది ఆత్మ సంబంధమైన ఎదుగుదల. కాబట్టి అభివృద్ధి పొందాలి, ఎదగాలి, ఆత్మ సంబంధంగా ఎదగాల్సిన అవసరం ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ చక్కటి మాట రాయించి పెడుతూ వచ్చాడు. ఆ మొదటి దశలోకి రాసిన పత్రికలో, రెండో దశలో రాసిన పత్రికలు కూడా ఆయన రాస్తూ వస్తుంటాడు ఒక మాట. రెండో దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇంకొక మాట అంటూ వస్తుంటున్నాడు, సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి ఎలోహిముకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. కాబట్టి విశ్వాసములు బహుగా అభివృద్ధి పొందుచున్నారు. కాబట్టి విశ్వాసములో ఆ బహుగా అభివృద్ధి పొందడం అంటే ఏంటంటే మీ ప్రేమ విస్తరించబడాలి. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరమతను ఏం చెబుతూ వచ్చాడంటే, మన ప్రేమను కనపరచట్లో మనం ప్రయాసపడాలి, ప్రేమను చూపించట్లో మనం ఇంకా కొదువై ఉన్నాము. ఒక దేని విషయంలో కొదువుగా ఉన్నాము? ప్రేమ చూపించిన విషయంలో, సహోదరికి ఒక ప్రేమ చూపించిన విషయంలో మనము ఒకటే కొదువ. ఆ కొదువను మనం తీర్చుకోవడానికి ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసము సంపూర్తి కాసు. అంటే ఎంతగా ప్రయాసపడాలో ఒక సహోదరిని ప్రేమించిన విషయంలో. కాబట్టి అదే అభివృద్ధి మన విశ్వాసంలో, అదే అభివృద్ధి. కాబట్టి నీ విశ్వాసమునకు మూల గుర్తు ఏంటంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించిన విషయంలో ఏ విధంగా నువ్వు ప్రయాసపడుతున్నావు, ఏ విధంగా శ్రమ పడుతున్నావు, ఏ విధంగా నువ్వు ఆయన యొక్క ఆ కష్టాలు నీ కష్టంగా భావించి నువ్వు ఎదుర్కొంటున్నావు. అదే విశ్వాసంలో ఎదుగుదల. కాబట్టి ఏలేనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఏంటి బహుగా అభివృద్ధి పొందిందంటే, మీరు ప్రేమ చూపించట్లో బహుగా విస్తరించుచున్నారు. ప్రేమ విస్తరించుచున్నది, ఎదుటివాని ప్రేమ. కాబట్టి అందుకే మనం ప్రేమించిన విషయంలో ఏ విధంగా ఎదుగుతున్నాం, ప్రేమించిన విషయంలో ఏ విధంగా ఎదుగుతున్నాం, ఆ ఎదుగుదల విషయంలో మనం ఎవరిని కనపరచాలి? యాశ్వామిస్యను చూపించాలి. మనలో యాశ్వామిస్యను ప్రేమను చూపించాలి. కాబట్టి ఎదుటోళ్ళు కష్టంలో ఉన్నారు అంటే, శ్రమల్లో ఉన్నారు అంటే ఇక మనం ఏమి ఆలోచించకుండా ఏ విధంగా ఇక నాకు ఈ పనులున్నాయి, ఆ పనులున్నాయి, ఈ స్థితి ఉంది, ఆ స్థితి ఉంది, ఏది ఆలోచించకుండా ప్రేమ చూపించడమే. తర్వాత మన పనులన్నీ పరమతను జరిగించుకుంటాడు. కాబట్టి చాలామంది మాకు డ్యూటీలు ఉన్నాయి బ్రదర్, మాకు ఈ పని ఉంది బ్రదర్, ఆ పని ఉంది బ్రదర్, మాకు ఇక్కడికి వెళ్ళాల్సి ఉంది బ్రదర్, అక్కడికి వెళ్ళాల్సి ఉంది బ్రదర్, ఇలాంటి. కానీ పరమ తండ్రి యొక్క వాక్యం ఏమని సెలవుస్తుందంటే, ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఎప్పుడు అభివృద్ధి పొందుచున్నది? మీ సహోదరుని ఎడల ప్రేమను మీరు చూపించినప్పుడు. అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, ఆ ప్రేమను మనం కనపరిచే విషయంలో దినదినము ఎదగవలసిన అవసరత ఉంది సుమా. అపోస్తలుడైన పౌలు చక్కగా కొన్ని మాటలు రాయించి పెడుతూ వచ్చాడు. ఒకసారి హెబ్రీ రాసిన పత్రికలు కూడా మనం వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 విషయాలలో
14 వచనాలు అయినట్టు వస్తున్నాడు. మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఎవరు? పాలు తాగే స్థితిలో ఉన్న ప్రతి వాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కానుక బలమైన ఆహారము వారికే తగును. కాబట్టి ఇంకా నువ్వు పాలు త్రాగే స్థితిలోనే ఉంటే, అంటే ఆత్మీయంగా జన్మించినప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఇప్పుడు కూడా ఇంకా నేను అదే స్థితిలో ఉన్నాను అనుకుంటుంటే, ఇంకా నువ్వు పాలు తాగే స్థితిలో ఉన్నావు. పాలు తాగిన వారు అనుభవం లేని వారుగా ఉన్నారు. నీతి వాక్య విషయములో ఎదగాలి. మనము ఏ విధంగా ఎదగాలంటే, వయసు వచ్చిన వారు ఏ విధంగా మేలేదో కీడేదో ఎంచుతారు. మేలేదో కీడేదో ఎంచిన వారై మేలు చేయడానికి పరిగెత్తుతారు, మేలు చేయడానికి ప్రయాసపడుతుంటారు. కాబట్టి కీడుకు దూరముగా ఉంటారు, కీడు చేయ తలంచరు. కాబట్టి జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నావు. కీడును మేలును యోచించుటకు వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం కలిగి ఉన్నారు కనుక వారికి బలమైన ఆహారము తగును. కాబట్టి నువ్వేం చేయబడుతుంటావంటే, నీతి వాక్య విషయం నెరవేర్చే విషయంలో మంచి వివేచనపరుడవై, మంచి ఆలోచనపరుడవై బలమైన ఆహారం తినడానికి ప్రయాసపడుతుంటావు. బలమైన ఆహారం కొరకు నువ్వు ప్రయాసపడడమే కాదు, అనేకులకు బలమైన ఆహారం అందించడానికి నువ్వు ప్రయాసపడుతుంటావు. బలమైన ఆహారం కొరకు నువ్వు పరిగెత్తుతావు. కాబట్టి బలమైన ఆహారం తినడానికి కొరకు నువ్వు ప్రయాసపడుతుంటావు. కాబట్టి నీతి వాక్య విషయంలో ఎదుగుదల మనలో ఉండాలి సుమా. నీతి వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, నీతి వాక్యాన్ని ప్రకటించే విషయంలో, నీతి వాక్యాన్ని అనేకులకు తెలియపరిచే విషయంలో, నీతిని నెరవేర్చిన విషయంలో, నీతిని జరిగించిన విషయంలో మనము ఒక ఎదుగుదల కనబడాలి సుమ మనలో. కాబట్టి ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉండకూడదు. ఇంకా పాలు తాగిన స్థితిలోనే ఆ శిశువు మాదిరిగానే, ఆ బాలుడు మాదిరిగానే ఉండకూడదు సుమ. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట రాసి వస్తుంటాడు. ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఆయన పౌలు పత్రికలలో రాసి వస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటుంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను. ఇప్పుడు ఆత్మీయంగా ఎదిగాను. ఇప్పుడు ఆత్మీయంగా నేను బలాన్ని పొందుకున్నాను. ఇప్పుడు నేను ఆత్మీయంగా ఉన్నత స్థితిలోకి ఉన్నాను. కాబట్టి పిల్లవాని చేష్టలు నేను మానివేసి తిని. శిశువులు పిల్లలు ఇంకా వాళ్ళు పిల్ల చేష్టలు చేస్తుంటారు. ఇంకా వాళ్ళలో ఎదుగుదల లేదు, వాళ్ళు ఎదిగిన స్థితిలో లేరు. కాబట్టి ఆత్మ సంబంధంగా నీవు కూడా ఇంకా పిల్లవాని వలె మాట్లాడుతూ, పిల్లవాని క్రియలు కలిగి ఉన్నట్టుగా, పిల్లవాని చేష్టలు కలిగి ఉన్నట్లుగా, పిల్లవాళ్ళు ఆలోచించినట్లుగా చాలా తక్కువగా ఆలోచిస్తుంటారు ఆత్మీయంగా. కాబట్టి మన యొక్క ఆత్మీయమైన స్థితి ఏ విధంగా ఉండాలి? పెద్దవాళ్ళు ఆలోచించినట్టుగా, పెద్దవాళ్ళు ఏ విధంగా వివేచన జ్ఞానంతో, ఏ విధంగా మంచి చెడు అని, అదే కీడు మేలు అని ఎంచిన వారు ఏ విధంగా జ్ఞానేంద్రియములు కలిగి ఏ విధంగా ఆలోచిస్తుంటారో అట్టి విధంగా మనం ఎదగాలని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. తాను ఇప్పుడు నేను పెద్దవాడునై ఉన్నాను కాబట్టి పిల్లవాని చేష్టలు నేను మానివేసి తిని. ఇంకా పిల్లవాని చేష్టలు అంటే స్పిరిచువల్గా ఇంకా పిల్లవాని చేష్టలు ఇంకా 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 చిన్న చిన్న అడుగులు మాత్రమే వేస్తున్నారా? అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క విశ్వాస ఆరంభ దినముల్లోనే గొప్పగా ఎదుగుతూ వచ్చాడు సుమ. ఆయన ఎదుగుదలను చూసుకుంటుంటే అపోస్తల కార్యములో 9వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడిన మాట, 9వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తల కార్యములు 9:22 ఒక మాట అంటుంటాడు. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే మెస్సయాని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. చాలండి. అపోస్తలుడైన పౌలు దమస్కులో ఉన్న సంఘం హింసించడానికి కొరకు, దమస్కులో ఉన్న సంఘమును చెరసాలలో బంధించడానికి కొరకు, చెరసాలలో వేయడానికి కొరకు బయలుదేరిన అపోస్తలుడైన సౌలు ఒకేసారి ఎలోహిం యొక్క వెలుగు చేత దర్శింపబడి, ఎలోహిం స్వరము చేత, అయ్యా
సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, మునికోళ్ళకి ఎదురు తన్నుట న్యాయమా అని అన్నప్పుడు, అయ్యా నువ్వు ఎవడు అన్నప్పుడు, నువ్వు హింసిస్తున్న నజరేయుడైన యాశ్వాను అని స్వరం వినగానే వెంటనే ఆయనకు హృదయం మార్చబడింది. అప్పుడు ఆ దమస్కులో ఉన్న ఒక అననీయ అనే ఒక భక్తుని పంపుతూ వచ్చాడు పరమ తండ్రి. ఎందుకంటే అందుకు ఆయన, అయ్యా ఈ మనుషుడు ఎలాంటి వాడో నీకు తెలియదా అని అననీయ అంటున్నప్పుడు, అననీయా ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎంతమంది ఎదుట అతను నిలబడాలో, నాకు సాధనము నిలబడాలో, నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపుతాను. కాబట్టి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు అతన్ని ముట్టుమో అని అననీయకు తెలియపరిచినప్పుడు అననీయ వెళ్ళి ఆ ఇంటిలో ప్రవేశించి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయగా అతని కన్నులు తెరబడుతూ వచ్చాయి. ఆ పైవచనంలో కనబడుతూ వస్తుంటుంది. వెంటనే సమాజ మందిరంలో వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడట, ఆయన 18వ వచనం చూడండి ఒకసారి. 18వ వచనంలో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోని శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరంలోని యాష్వే మెస్సీయ కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. చాలక్క చూడండి, అదే దమస్కు పట్టణంలో బాప్టిజం పొందిన వెంటనే ఆయన ఏం చేస్తూ వచ్చాడు, ఆయన అక్కడ ఆయన నామమును ప్రకటిస్తూ వచ్చాడు. ఈయననే యాషువా మెస్సయ్య. మీరు ఏ యాషువానైతే మ్రాణను వేస్తూ వచ్చారు, ఈయననే మెస్సయ్య అని ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఇక్కడ రాయబడిన మాట, సౌలు మరి ఎక్కువగా బలపడి కానీ ఈయనే మెస్సయ్య అని రుజువుపరచుచు దమస్కులో ఉన్న యూదులను కలవరపరుస్తూ వచ్చాడు. కాబట్టి యూదులనే కలవరపరిచే స్థితిలోకి, అంత ఉన్నతమైన స్థితిలోకి వెళుతూ వచ్చాడు. అంత ఉన్నతంగా పరమతండ్రి సన్నిధానంలో కొద్ది సమయంలో, షార్ట్ పీరియడ్లో యూదులనే కలవరపరిచే స్థితిలోకి ఇక్కడ సౌలు ఎదుగుతూ వచ్చాడు. అంటే చూడండి ఆయన యొక్క ఆత్మీయమైన స్థితి ఎంతగా ఎదుగుతూ వచ్చిందో. అందుకే ఆయన ఈ పౌలు ఇన్ని పత్రికలు రాస్తూ వచ్చాడు, రోమీలకు రాస్తూ వచ్చాడు, హెబ్రీలకు రాస్తూ వచ్చాడు. అన్యులకు ఏ విధంగా పత్రిక రాయాలో అన్యులకు రాస్తూ వచ్చాడు. హెబ్రీ తన సొంత జనాంగానికి ఏ విధంగా పత్రిక రాయాలో వారికి ఆ విధంగా రాస్తూ వచ్చాడు. కొరింథీయులు అన్యులు వారికి ఏ విధంగా పత్రిక రాయాలో వారికి రాస్తూ వచ్చాడు. ఏ సంఘాన్ని ఏ విధంగా బలపరచాలో వారిని ఆ విధంగా బలపరుస్తూ వచ్చాడు. తిమోతిని, ఫిలోమోనును, అదే మాదిరిగా తీతును ఏ విధంగా ఏ విధంగా ఇలా నడిపించాలో అవి నడిపిస్తూ వచ్చాడు. అంటే ఎంత గొప్ప ఆత్మీయంగా ఉన్నతంగా ఎదిగితే తప్ప. కాబట్టి అందుకే సౌలు మరెక్కువగా బలపడి ఆత్మీయంగా బలపడ్డాడు, ఆత్మీయంగా ఎదిగాడు. ఆత్మీయంగా ఎదిగి ఆయన అనేక మంది యూదులను కలవరపరుస్తూ వచ్చాడు. ఈ మాట రాయబడిన మాట చదువుతుంటుంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, కొద్ది సమయంలో ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి చేరుతూ వచ్చాడు. కాబట్టి ఈ యెహోషువనే మెస్సయ్య అని ప్రకటిస్తూ వచ్చాడు సంఘాలలో. ఆ యొక్క మెస్సయ్య నామం ప్రకటించడానికి కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవించడానికి కూడా ఆయన సిద్ధపడుతూ వచ్చాడు, పానార్పణంగా పోయబడుతూ వచ్చాడు. అది ఆత్మీయంగా ఎదుగుదల. అందుకే అయ్యా వారు నీ మందిరంలో నాటబడిన మొక్కల వలె వారు ఎదుగుదురు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదురు, లెబనోను యొక్క దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. కాబట్టి అపోస్తలుడైన సౌలు నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ నీతిమంతుడైన సౌలు ఆయన దినదినం ఎదుగుతూ వచ్చాడు ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన నీతిని ధర్మమును ప్రకటించడానికి కొరకు, ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుత్థానమును ప్రకటించడానికి కొరకు ఎదిగిన స్థితిలో ఉండి ఆయన అంటున్నాడు, నేను పిల్లవాని చేష్టలు మానవేసి తిని ఇప్పుడు నేను పెద్దవాడినై ఉన్నాను, పెద్దవాని వల్ల నిన్ను ప్రకటిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యమును మనం చూస్తే, ఆయన చరిత్రను గమనిస్తే ఆయన ఏ విధంగా సంఘాలను బలపరుస్తూ వచ్చాడో, కాబట్టి ఏ విధంగా ప్రార్థన జీవితం కలుగుతూ వచ్చాడో, ఏ విధంగా సంఘాలను హెచ్చరిస్తూ వచ్చాడో, అన్ని విషయాలు కూడా మనం ఒకసారి ఆలోచిస్తుంటే, ఆత్మీయంగా ఆలోచిస్తుంటే అట్టి విధమైన ఆత్మీయ ఎదుగుదల మనలో కనబడాలని ఆయన ఏమంటున్నాడంటే, నేను యెహోషువ మెస్సీయను పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి. కాబట్టి మనము కూడా ఎదగాలని అపోస్తలుడైన పౌలు తన పత్రికలలో అనేకమైన మాటలు రాయించి పెడుతూ వచ్చాడు. మనము కూడా ఆయనలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి.
అపోస్తలుడైన సౌలు ఏ విధంగా ఎదుగుతూ వచ్చాడు. ఇంకా పిల్లవాని వలె మాట్లాడటం, ఇంకా పిల్లవాని చేష్టలు, ఇంకా పిల్లవాని యొక్క క్రియలు, పిల్లవాని వలె ఆలోచించడం మనం మానివేయాలి. ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. మంచేదో చెడేదో మేలేదో కీడేదో మనము యోచించే జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాము. జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నాం. ఆ జ్ఞానేంద్రియాలను పరమతను మనకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఎదిగిన స్థితిలో మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే అపోస్తలుడైన పేతురు కూడా ఒక మాట రాస్తూ వస్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఒక మాట రాస్తూ వస్తున్నాడు. సమస్తమైన కపటమును పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము సమస్తమైన కపటమును చదవండి. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చూడండి, శిశువులను పోలిన వారై అంటే శిశువుల వలె నిర్మలమైన హృదయం కలిగిన వారముగా ఉండాలి. ఎదిగే విషయంలో పిల్లలు ఎదుగుతుంటారు. చూడండి, పిల్లలు ఎదుగుతుంటారు. ఆ విధంగా ఎదగాలట. మన రక్షణలో ఎదుగు నిమిత్తము ఏం చేయాలట? ఆ పాలు అపేక్షిస్తూ ఉండాలి. పాలు త్రాగే వయసులో పాలు త్రాగాలి. ఆహారం తినే వయసులో ఆహారం తినాలి. బలమైన ఆహారము కొరకు మనము బలమైన భోజనము చేయాలి. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, కాబట్టి ఎవరిని ఏ స్థితిలో పరమ తండ్రి ఉంచాడో అది గుర్తెరుగుతూ ఇంకా ఎదుగుతూ ఉండాలని పరమ తండ్రి సన్నిధిలో కోరుతూ వస్తుంటున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయంలో కూడా ఆయన అంటూ వస్తుంటున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటూ వస్తుంటున్న మాట, మన ఎలోహిమును రక్షకుడైన యాషువ మెస్సీయ అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. యాషువ మెస్సీయ అనుగ్రహించి జ్ఞానమందు అభివృద్ధి పొందాలి మనము. కాబట్టి బిడ్డలారా, ప్రియులారా, యాషువ మెస్సీయ రక్తముతో కడగబడిన సహోదరులారా, పరమ తండ్రి యొక్క జ్ఞానములో మనము అభివృద్ధి పొందాలి. విశ్వాసములో అభివృద్ధి పొందాలి. ప్రేమలో అభివృద్ధి పొందాలి. ప్రేమ చూపించడంలో అభివృద్ధి పొందాలి. మందిరంలో కనబడడానికి కొరకు అభివృద్ధి పొందాలి. కాబట్టి ఎలా అభివృద్ధి పొందుతున్నాం? ఇక పిల్లవాని వలె, పిల్లవాని చేష్టలు, పిల్లవాని క్రియలు, పిల్లవాని వలె ఆ విధంగా కాకుండా పరమ తండ్రి సన్నిధానంలో మనము ఎదుగుతూ రావాలని. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వారు ఎదుగుతున్నారు. కాబట్టి అందుకే ఆ యొక్క కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మా యవనస్తులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. 143వ కీర్తన 12వ వచనంలో అంటూ వస్తుంటాడు, మా యవనస్తులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. 143:12 143వ కీర్తన 12వ వచనంలో, నేను నీ సేవకుడను. అక్కడ 143 సారీ ఒక్క నిమిషం 144 కీర్తన యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు 144 కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. చాలక్క మా కుమారులు. కాబట్టి మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్కల వలె అంటే మొక్క ఏ విధంగా ఎదుగుతుందో మన పిల్లలు ఎదగాలని, ఆయన పిల్లలు ఎదగాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. యవ్వన కాలంలో ఎదగాలి, మధ్య వయస్కులో ఎదగాలి, ముసలితనములో ఎదగాలి. కాబట్టి వారి ముసలితనము ఇంకా చిగురు పెట్టుచుందురు. నీతిమంతులైన బిడ్డలు, నీతిమంతులైన యవనస్తులు, నీతిమంతులైన మధ్య వయస్కులు, నీతిమంతులైన వృద్ధాపులు ఉన్నవారు ఎదుగుతుంటారు. వారు చిగురు పెట్టుచుందురు, వారు ఎదుగుతురు. ఏ విషయంలో ఎదుగుతురు? ప్రేమ చూపించే విషయంలో, జ్ఞాన విషయంలో, విశ్వాస విషయంలో, ఆయన మందిరంలో కనబడే విషయంలో వారు ఎదుగుతూ ఉండాలని పరమ తండ్రి ఆశ. కాబట్టి ఈ 4 పాయింట్లు పరమ తండ్రి సన్నిధానంలో మనం ఎదుగుతున్నామా? మనలో స్పిరిచువల్ గ్రోతింగ్ ఉందా? ఆత్మీయ ఎదుగుదల ఉందా? అపోస్తలుడైన పౌలు ఎదుగుతూ వచ్చాడు. నీతి వాక్య విషయంలో ఎదుగుతూ వచ్చాడు. నీతిని ప్రకటించే విషయంలో ఎదుగుతూ వచ్చాడు. ఆయనను ప్రకటించే విషయంలో ఎంతగా ఎదుగుతూ వచ్చాడంటే
యూదులు కలవరపడే స్థితిలో, అంటే ధర్మమును అంతా కూడా ఒట్టబట్టించుకున్న వారు కలవరపడుతున్నారు. ఈయన బోధకు, ఈయన ఉపదేశమునకు కలవరం వచ్చేసింది. అంతగా షార్ట్ పీరియడ్లో యాశ్వాని మెస్సయ్య అని ప్రకటిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందుటకును కొందరు సువార్థకులనుగా, కొందరి కాపరులుగా, కొందరిని పరమతని పరిచర్య ధర్మము జరిగించడం పరిచారకులుగా నియమించి పెడుతూ వచ్చాడు. గాలికి ఇటు అటు కొట్టుకొని పోయిన వారమైనట్టుండగా, ప్రతి ఉపదేశమునకు మనం ఇటు ఇటు కొట్టుకొని పోయిన వారు ఉంటుండగా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములో మెస్సయ్య వలె ఉండుటకు మనం ఎదుగుదము. కాబట్టి సంఘం అన్నప్పుడు ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. కాబట్టి మందన్నప్పుడు ఎదగాలి, మందన్నప్పుడు విస్తరించాలి ప్రేమ చూపించే విషయంలో. కాబట్టి మన యొక్క ఎదుగుదల ఉన్నదా? మన స్పిరిచువల్గా ఆత్మీయంగా ఎదుగుతున్నామా? మన సహోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు కనబడుతున్నామా? లేదా మన సొంత పనులే చూసుకుంటున్నామా? అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, సొంత పనులే చూసుకుంటున్నారు, సొంతంగా మనమే ఆలోచించుకుంటున్నాం, మనం మన కుటుంబం గురించి ఆలోచించుకుంటున్నాం. కాబట్టి నాలో ఎదుగుదల ఉంది అని మనం కనపరచు నిమిత్తము, అనేకులకు మన ఎదుగుదల కనపరచు నిమిత్తము మన ప్రేమను ఏం చేయాలట? చూపించాలి, మన ప్రేమను చూపించాలి. అవును, ఎస్, నేను ఇంకా కూర్చోగా లేను, ఎదుగుతున్నాను, ఎదిగిన మొక్కల వలె ఉన్నాను. నేను నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవీదురు, లేబనోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నేను ఎదుగుతున్నాను, ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ప్రేమను చూపించే విషయంలో ఎదుగుతున్నానని మనం సంఘం ఎదుట, సమాజం ఎదుట కనపరుచుకోవాలి, మెస్సయ్య ఎదుట కనపరుచుకోవాలి. అండ్ రాకల్లో నా కుమారుడా నువ్వు ఎదిగావు, అన్ని విషయంలో ఎదిగావని ఆయన మన నుంచి నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి మనము. కాబట్టి ఆ విధంగా ఎదగడానికి కొరకు మనం ఏం చేయాలంటే, ఆయనలో దినదినము ఆయన నీతి వాక్యాన్ని, ఆ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను, అనగా వాక్యం అనే పాలను మనము త్రాగాలి. ఈ వాక్యమనే భోజనమును మనము భుజించాలి. ఈ వాక్యమని జీవజలమును మనము దినముదినం త్రాగుతుండాలి. అందుకే మనకు ఈ యాశ్వమస్య ప్రార్థన మందిరంలో పరమతండ్రి అనేక విధాలుగా ఉపదేశింపజేస్తున్నాడు. వాక్యములు ఎదుగు నిమిత్తము, వాక్యములు ఎదగడానికి వరకు అనేక విధాలుగా మనకు పరమతండ్రి వాక్యాన్ని అందిస్తున్నాడు. వాటన్నిటి విషయంలో మనం వాటన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆత్మీయంగా ఎదుగుదాం. అట్టి విధంగా పరమతండ్రి మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరమతండ్రి మాట మన విషయంలో ఆయన ఆశీర్వదించును గాక. ఆమేన్.